आयुष्येन्द्रिये प्रतिष्ठते धनं धान्यं वशं भवत्तलाभकं आशिषः सन्तु सत्या वसंतरतो उत्तरायणे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशेषविशेषायावस्यां शुभद्रवस्यां श्रीमदः गोत्राद्भवस्याः गुणपालगोत्राद्भवस्याः कुटुम्बम् अनिल कुमार रेड्डी नामधेयस्य अस्य धर्मपत्नीः किरणज्योति नाम्नी श्रीराम रेड्डी नामधेयस्य कीर्ति रेड्डी नामधेयस्य సీతారామచంద్రుల స్వామి వారిని ఒకసారి మనస్సులో స్మరించుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీమతే రమ్యజా మాతరమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ శ్రీరనిత్యమంగళం పుష్పం వేద పుష్పమావాన్ రజావాన్ పుష్పాన్ భవతి యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి రోచనో రోచమానశ్చ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామచంద్ర ప్రభు की जय आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् हनुमतय इदं नमः శోభయాత్ర ఉంటుంది. నేను ఆడ గ్రామ సభలు ఉన్నాయి, వార్డు సభలు ఉన్నాయి. చాలా సంతోషం. ఓకే ఓకే నిఖిల్ రెడ్డి నాతో గత 10 ఏళ్ల నుంచి రాజకీయంలో నా వెంట ఉంటూ నాకు మరి నా వెంట ఉన్న నిఖిల్ రెడ్డి ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ప్రతిష్ట చేసుకుంటుండే. ఇక్కడ ఇది సాయిగూడెం ఆలేరు పక్కకు 1 కిలోమీటర్ లోపల. మరి ఈడ ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. అంటే ఇది చిన్న చరిత్ర కాదు. ఇది ఇక్కడ రాముడు అరణ్యవాసంలో ఇక్కడ కొద్ది రోజులు ఇక్కడ నివసించిండు. ఇక్కడ నీళ్ళ కోసము అంటే ఇక్కడ శివుని లింగం కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ అభిషేకానికి కానీ ఇతరత్ర నీళ్లు అవసరం ఉంటే బాణం వేస్తే ఇక్కడ ఒక గుండం ఏర్పడ్డది. ఆ గుండం కూడా ఎంత నేచురల్గా ఉందంటే ఒక రౌండ్గా ఉన్నది. మొత్తం ఆ స్టోన్లా ఇట్లా మొత్తం ఒక బాయిలాగా ఉండి అది చూస్తే చాలా నేచురల్గా మరి ఆ గుండం ఏర్పడ్డది. అది చూస్తుంటే ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట. మరి ఒక 2 తాడి చెట్ల లోతుండే అట్లాంటి గుండము మరి ఈరోజు అది చూస్తుంటే చాలా వాస్తవికంగా మరి రాముడు చేసిన ఆ గుండం. ఇక్కడ రాముడే స్వయంగా శివ లింగం కూడా ప్రతిష్ఠ చేసుకొని పూజ చేసుకొని మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడ ఏది జీడికల్లు పోయింది. ఇక్కడికి జీడికల్లు కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. రాముడు మరి గోదావరి వెంట సీతమ్మ గారు మరి రావణాసురుడు అక్కడ లంకకు తీసుకెళ్ళాక మరి అయోధ్య నుంచి గోదావరి నదులెంబడి గోదావరి ఎంబడి అడవి మార్గాన మరి దేవులాడుకుంటూ వెళ్ళే సందర్భంగా మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉండడం ఇది చాలా గొప్ప క్షేత్రంగా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఈ గుళ్ళ కార్యక్రమం పునరుద్ధరించే కార్యక్రమం మరి ఇక్కడ పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించుకుంటూ మళ్ళా పూర్వ వైభవం ఇక్కడ రావాలని మా నిఖిల్ రెడ్డికి మరి గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతాం. జై శ్రీరామ్.